మా కదమ్మమాల సభ్యులలో మహిళామణులందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. ఈ శ్రావణమాసంలో మొదటి మంగళవారం అందరికీ లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య విద్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు కబుర్లలో మనం చెప్పుకునేది ఏమిటంటే, ప్రతి మనిషికి కూడా గతం, వర్తమానం, భవిష్యత్ ఈ మూడు ఉంటాయి. ఇందులో వర్తమానం అనేది జరుగుతూ ఉంటుంది, జరుగుతున్న కాలం. దానిలో ఏమిటంటే ప్రస్తుత కాలం. ఆ ప్రస్తుత కాలంలో ఏం చేస్తామంటే భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం, ప్లాన్ చేస్తూ ఉంటాం. ఆ రకంగా లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇంకపోతే గతం. ఈ గతం గురించి చెప్పాలంటే కొందరు అంటూ ఉంటారు, "ఆ, ఎప్పటికీ గతం తలుచుకుంటూ కూర్చుంటూ ఉంటారా? మర్చిపోవాలి" అని. కానీ నేనంటాను, మర్చిపోవాలి తప్పనిసరిగా. అది కొన్ని విషయాల్లోనే. ఉదాహరణకి ఎవరైనా ఇంట్లో తల్లిదండ్రులో, తోబుట్టువులో ఎవరైనా వెళ్ళిపోయారనుకుందాం. అది కాలం గడుస్తున్న కొద్దీ ఆ గాయం మానాల్సిందే. ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళతో మనం వెళ్ళిపోలేం కాబట్టి, నిద్రాహారాలు మానేసి వాళ్ళనే తలుచుకుంటూ కూర్చోవడం అనేది కుదరదు కాబట్టి, తప్పకుండా మరపు అవసరమే. కానీ బహుశా అన్ని విషయాల్లో అలాగా మర్చిపోవడం అనేది సరికాదేమో. వీటికి ఒకటి రెండు ఉదాహరణలు ఏమిటంటే, మన తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని పెంచుతారు. ఆ గమనంలో వాళ్ళు ఎంతో కష్టపడి పెంచుతారు. ఆర్థికంగా వాళ్ళు కష్టపడి సంపాదిస్తూ, తల్లి అనే ఆవిడ మనకి చాకరీ చేస్తూ, నేనెందుకు చేయాలి అని అనుకోకుండా అదొక ఇష్టమైన బాధ్యతగా తల్లిదండ్రులు నిర్వర్తించడం. మరి జ్ఞానం వస్తుండగా వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారో కొంచెం తెలుస్తూనే ఉంటుంది మనకి. గ్రహింపు వస్తూనే ఉంటుంది. అలాంటి వాటిని మర్చిపోవాలా మరి? ఒకవేళ ఎవరైనా అలాంటివి మర్చిపోతే వాళ్ళని ఏమనాలి? తర్వాత జీవితంలో స్థిరపడే టైంలో ప్రతి వాళ్ళకి, అంటే ఎక్కువగా నేను మధ్యతరగతి వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఉంటాను కాబట్టి అదే చెప్తున్నాను. జీవితంలో స్థిరపడే టైంలో ఆర్థికంగా కొంచెం తక్కువ సౌకర్యం ఉండి, ఆర్థికపరమైన ప్లాన్ చేసుకుని, బాధ్యతలు తీర్చుకుంటూ వచ్చి, ఒకానొక టైంలో ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఆర్థికంగా స్థిరపడి, కాస్త నలుగురికి సహాయం చేయగల స్థితికి వచ్చి, మనం అనుభవిస్తూ ఇంకో నలుగురికి కూడా పెట్టగలిగే స్తోమత వచ్చిందనుకోండి, అప్పుడు కూడా గతం మర్చిపోకూడదు. గతంలో అదే రూ. 100 కోసం మనం ఎంత కష్టపడ్డామో, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని నడుపుకున్నామో, అలాగే మన తల్లిదండ్రులు అదే రూ. 10ని వాళ్ళ కాలంలో ఎంత జాగ్రత్త చేసి మన ముందు తరాలకి అందించాలి, మనం పొదుపు చేసుకుని సంసారం చేసి ఇంతో అంతో మిగిల్చి మన పిల్లలకి, పిల్ల తరానికి అందించాలి అనే ధ్యేయంతో పనిచేసేవారు ఎక్కువ శాతం తల్లిదండ్రులు. అది కూడా మర్చిపోరాదు. అంటే గతం మర్చిపోవాలి అనే దానికోసం ఇవన్నీ చెప్తున్నానండి. గతంలో మర్చిపోవాల్సినవి ఉంటాయి. గతంలో జరిగిన వాటిని గుర్తు తెచ్చుకుని, వాటి నుంచి గతానుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సినవి ఉంటాయి. మర్చిపోకుండా ప్రేమని, కృతజ్ఞతని, బాధ్యతని, ఏదైనా కావచ్చు, వాళ్ళ వాళ్ళ ఆలోచనలను బట్టి ఉంటుంది, అలా నిర్వర్తించాల్సినవి ఉంటాయి. అందుకని నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నా అభిప్రాయం, గతాన్ని ఎప్పుడూ అన్ని విషయాల్లోనూ మర్చిపోకూడదు అని అనుకుంటా నేను. మరి మరొక విషయంతో మళ్ళీ త్వరలో కలుద్దామా? ఆపవే కోయిల, ఆపవే, ఆపవే కోయిల, ఆపవే, నవ వసంతాలలో చివురించు నీ పాట, ఆపవే కోయిల, ఆపవే, నవ వసంతాలలో చివురించు నీ పాట, ఆపవే కోయిల, ఆపవే, ఆపవే కోయిల,